నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ నిధిని నలిపేసిన కేటుగాలు. సిగ్గులేదు మీ అందరికీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా ఈవెంట్ లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ ను ఊపందించేందుకు టీం అంతా కూడా చాలా కష్టపడుతోంది. ఈ క్రమంలోనే రాజా సాబ్ సినిమాలోని సహనా పాటను రిలీజ్ చేశారు టీం. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ ప్రశాంతంగా కంప్లీట్ అయింది. కానీ హీరోయిన్ బయటకు వెళ్లే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక విషయంలోకి వెళితే హీరోయిన్ నిధి అగర్వాల్ నిన్న హైదరాబాద్ లూలు మాల్లో జరిగిన ది రాజా సాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ అనంతరం వెళ్లిపోతుండగా ఆమెని అభిమానులు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పాలి. అవును, నిజంగానే నిన్న జరిగింది అదే. పలువురు ఆమెని తాకుతూ ఆమె బట్టలు పట్టుకొని ఆమె దారికి అడ్డుగా ఉండి అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ఆమె వెళ్లిపోవడానికి చాలా కష్టపడింది. దీంతో నిధి అగర్వాల్ ని ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు హీరోయిన్స్ ని ఇలా ట్రీట్ చేస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకాస్త వివరాల్లోకి వెళితే కామంతో నిండిపోయిన ఫ్యాన్స్. రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆమె ఇబ్బంది పడుతోందని స్పష్టంగా కనిపిస్తున్నా సరే ఉద్దేశపూర్వకంగా తన మీద పడిపోయి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఎంతమాత్రం హర్షణీయమైతే కాదు. ఏమాత్రం పరిస్థితి అదుపు తప్పినా చాలా దారుణం జరిగి ఉండేది. ఇది చేసింది ప్రభాస్ ఫ్యాన్సా, నిధి ఫ్యాన్సా అన్నది కాదు ప్రశ్న. ఇలాంటి ప్రవర్తనతో యువత ఏం చెప్పాలనుకుంటున్నారనేదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం దొరకటం కష్టం. ఎందుకంటే ఈ ఘటనకు కారణమైన వాళ్లకు విచక్షణ లేదు, సోయ లేదు. కామంతో కళ్ళు నిండిపోయా. ఆమె వేసుకున్న బట్టలు వాళ్లను ఉసగొల్పాయా అంటే 100కు 100% అది తప్పు. ఈ సమాజంలో ఎవరికి వాళ్ళకి నచ్చినట్లుగా దుస్తులు ధరించవచ్చు. అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వారికి నచ్చిన దుస్తుల్ని ధరించవచ్చు. అది వాళ్ళ హక్కు. 100 మందిలో ఒకే ఒక్క యువతి హద్దులు దాటిన అభిమానంతో నలిగిపోయింది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. నేను వీళ్ళని అభిమానం అని అనను, ముమ్మాటికి కామం అని అంటారు. ఆమె ఇప్పుడు హీరోయిన్ కావచ్చు, ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ అంతకు ముందు ఆమె ఒక మహిళ అని గుర్తుందా? మీరింట్లో ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు 10 మంది మొగోళ్ళ మధ్య మీ ఇంట్లో అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ చుట్టుముడితే ఎలా ఉంటుంది? నాకు తెలుసు, ఇలా మాట్లాడితే మీకు కోపం రావచ్చు. ఈ మాటలు విన్న మీకే ఇంత కోపం వస్తే నేరుగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్న నిధి అగర్వాల్కు ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు గౌరవంగా తనకు నచ్చిన పనిని, వచ్చిన పనిని పద్ధతిగా చేసుకుంటూ పోతుంది తప్ప ఏనాడు సమాజం పట్ల వ్యతిరేకంగా ఉండలేదే. అలాంటప్పుడు మీరెందుకు ఇలా ఆమె పట్ల అసభ్యకరంగా, నీచంగా, కామంగా ప్రవర్తించారు? నిధికి దేవుళ్ళగా వచ్చిన బాడీ గార్డ్స్ ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షణంలో అక్కడ నిధి అగర్వాల్ చుట్టూ బాడీ గార్డ్స్ లేకపోతే ఆమె పరిస్థితి ఎలా ఉండేది? ఊహించుకుంటేనే భయంగా ఉంది. అందరూ అలా ఉన్నారు అని చెప్పడం కాదు, చెప్పడమూ లేదు. కానీ అక్కడ ప్రవర్తించిన తీరు, సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు అన్నీ కూడా అందుకు గట్టిగా ఆ కోణంలోనే, ఆ ఆలోచనలోనే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ క్షణంలో ఆమె బాడీ గార్డ్సే ఆమెకు దేవుళ్ళు. నాకు తెలిసి ఈ ఒక్క పనితో నిధి అగర్వాల్ ఆ బాడీ గార్డ్స్ కి జీవితాంతం రుణపడి ఉంటుంది. స్టార్లను దగ్గర నుంచి చూడాలనుకోవడం తప్పు కాదు, కానీ అది హద్దుల్లో ఉండాలి. హద్దులు మీరితే మొన్న సంధ్యా థియేటర్లో జరిగిన అనర్థాలే ఎదురవుతాయి. తప్పు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు అక్కడి నుంచి తప్పుకోవాలి. అలా కాకుండా
బరి తెగించి వాళ్ళ మీద పడిపోవడం, ఎక్కడ పడితే అక్కడ తాకడం ఏంటి? సిగ్గుండాలి కదా ఇలా చేసేందుకు. ప్రతిసారి ఇలాగే జరిగితే భవిష్యత్తులో హీరోయిన్స్ బయటకి రావాలంటేనే భయపడతారు. వాళ్లకు ఉంటుంది నా అభిమానులను కలవాలి, వాళ్ళతో ముచ్చటించాలి అని. కానీ కొందరు తీటగాన్లు పబ్లిక్ లో ఇలాంటి పనులు చేస్తున్నారు. దీంతో హీరోయిన్లు పబ్లిక్ ని కలిసే ఇలాంటి చిన్న అవకాశాలను కూడా పోగొట్టినట్లవుతుంది. నిధి అగర్వాల్ ఘటనపై విమర్శలు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సంచలన గాయని చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగాళ్ల గుంపు ఇది వేధింపు కాదా అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు ఈవెంట్ను నిర్వహించిన వారిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తప్పు అక్కడి అభిమానులది కాదు, మూవీ టీందే. ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారు? నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల భద్రతపై ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, మరికొందరు మాత్రం వీళ్ళు అభిమానులు కాదు, అభిమానుల ముసుగులో ఉన్న రాబందులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ విషయంలో బాలయ్య కరెక్ట్. గతంలో ఒకసారి పూరి జగన్నాథ్ అన్నట్టు బాలయ్య తన దగ్గరికి వచ్చే ఫ్యాన్స్ మీద అప్పుడప్పుడు చేయి చేసుకోవడం రైటేనని సైకోలు, శాడిస్టులు ఆ గుంపులో కలిసిపోయి ఉంటారు. కాబట్టి ఎవడైనా లిమిట్స్ దాటితే బాలయ్య చేతి దెబ్బ రుచి చూస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే అదే రైట్ అనిపిస్తోంది. బహుశా రేపు ఇలాగే చేయాలేమో. మరి ఇది వాళ్ళ ఒక్కరిపైనే నింద వేయలేం. ఇక్కడ నిర్వాహకుల తప్పు కూడా ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా మూవీ వేడుక చేయాలనుకున్నప్పుడు లూలు మాల్ లాంటి బిజీ ప్లేస్ ని ఎంచుకోకూడదు. సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులుంటాయి. చోటు విశాలంగా ఉన్నప్పటికీ వేలాది మంది ఒకేసారి వస్తే అకామిడేట్ చేయలేం. అలాంటప్పుడు కనీసం శిల్పకళా వేదిక లాంటి వాటిని ఎంచుకోవాలి. కానీ పబ్లిక్ ఎక్కువగా ఉండేది అంటే పబ్లిసిటీ కోసం ఇలా మాల్స్ ఎంచుకోవడం కరెక్ట్ కాదు. ఏదేమైనా నిధి అగర్వాల్ విషయంలో జరిగింది తప్పు. ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఫ్యాన్స్ తమకు తాము మార్పు తెచ్చుకోవాల్సిందే. లేకుంటే సినిమాలో తప్ప నిజ జీవితంలో హీరోయిన్లను చూడటం సాధ్యం కాదు. బహుశా ఇందుకేనేమో మన డార్లింగ్ ప్రభాస్ ఈవెంట్స్కి కానీ, పార్టీస్కి కానీ, రిలీజ్కి కానీ, రీ రిలీజ్కి కానీ రారు. ఏదేమైనా ఇలా ముమ్మాటికి తప్పే.